ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జూన్ 5వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూలత తొలగడం కోసం, అనుకూలత లభించడం కోసం ఏ విధమైన ప్రక్రియలు చేపట్టాలో ఆ విశేషాలతో పాటు గ్రహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, వైశాఖ మాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 5వ తేదీ వైశాఖ అమావాస్య, అంటే ఈరోజు కరవీర వ్రతం, వట సావిత్రి వ్రతం. 7వ తేదీ మృగశిర కార్తె ప్రారంభం. 10వ తేదీ వన గౌరీ వ్రతం. ఈరోజు ఆదివారం, సూర్యునికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఆ సూర్య భగవానుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, అంటే బుద్ధి వికాసం, ఆరోగ్యం, అనుకున్నటువంటి పనులన్నిటి నెరవేర్చేటటువంటి లక్షణం ఉన్న ఆ సూర్య భగవానుని సంపూర్ణమైన ఆశీస్సులు ఈటీవీ ప్రేక్షకులని మీ అందరికీ కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి ఎప్పటి నుండో ఉన్నటువంటి అనారోగ్యం సంపూర్ణంగా తొలగిపోయి మంచి ఆరోగ్యం వారి వశం అవుతుంది. భరణీ నక్షత్ర జాతకులకి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోనూ అలాగే బంధుమిత్రులతోనూ మాట పట్టింపులు తొలగిపోయి చక్కని వాతావరణం ఇంట్లో అలాగే బయట ఏర్పడుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులు ఉద్యోగాన్ని ఒకవేళ చెయ్యాలి అని కానీ అనుకున్నట్లయితే పదవీ విశ్రాంతి పొందినటువంటి వారికి తప్పక కొత్తదైనటువంటి మంచిదైన ఉద్యోగం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహాలు రవి, కుజుడు, బుధుడు. రవిగ్రహ అనుకూలత కోసం గోధుమల్ని దానం చేయడం ఉత్తమం. కుజ, బుధ గ్రహాల అనుకూలత కోసమని గరికతో వినాయకుడిని పూజించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరక మానసిక శ్రమలు తప్పవు అనేటటువంటి దృఢ సంకల్పంతో ఉండి తప్పక శ్రమని పడ్డానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి పోటీతత్వం బాగా ఉండి ఖచ్చితంగా పోటీ పడవలసిన అవసరం వస్తుంది. ఆ సందర్భంలో ఏదైనా వాదం వివాదం కానీ చోటు చేసుకునే పరిస్థితిలో మౌనంగా ఉండడం మంచిది తప్ప పోటీకి వెళ్లి వాదాన్ని చేయడం ఏమాత్రం సరికాదు. రోహిణీ నక్షత్ర జాతకులు ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడుతూ ఈ వారాన్ని గడపడం శ్రేయస్కరం. లేని పక్షంలో దానివల్ల అనవసరమైన చిక్కులకి గురి అయ్యే ప్రమాదం ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకి వ్యాపారంలో భాగస్వాములతో చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు భాగస్వాములతో మాట్లాడించుకోవడం కానీ మాట్లాడడం కానీ ఈ వారానికి కాస్త మినహాయింపునిచ్చుకునేలా చూసుకుని వీలైనంత వరకు మాట్లాడుకోకుండా ఉండడానికి ప్రయత్నించడం అవసరం. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహాలు రవి, కుజుడు,
బుధుడు. రవిగ్రహ అనుకూలత కోసం ఎర్రని పొరతో సూర్యభగవాను పూజించడం అవసరం. కుజ బుధ గ్రహాల అనుకూలత కోసమని కందులని యథాశక్తి దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండడం మంచిది అనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఒక సూచనగా గమనించాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. తాము చేస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఓ మంచి గుర్తింపు లభించే అవకాశం బాగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ శ్రమ చేస్తూ ఆ పురస్కారానికి యోగ్యతని సంపాదించుకోవడం అవసరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులు దూర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలకి కానీ ప్రయత్నాన్ని చేస్తే వెంటనే మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. పునరుసు నక్షత్ర జాతకులకి తమ సంతానం వద్దకి వెళ్లాలనేటటువంటి బలమైన ఆశ ఉంటుంది. కాబట్టి సంతానమైనటువంటి వారు తల్లిదండ్రుల్ని పిలవడం కానీ లేదా తల్లిదండ్రులైనటువంటి వారు సంతానం వద్దకి రావాలనే అభిలాషని వ్యక్తీకరించడం కానీ ఈ వారంలో చేయడం ఎంతైనా మంచిది. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ రాశివారు ఈ వారం. మిథున రాశి వారికి ప్రతికూల గ్రహాలు రవి, శుక్రుడు. రవి గ్రహ అనుకూలత కోసం సూర్య ఉదయకాలంలోనే లేచి ఆయనకి నమస్కరించడం మంచిది. శుక్రగ్రహ అనుకూలత కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని రోజుకి ఒక్క మారు చొప్పున ఈ వారం రోజులు పఠించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కృతజ్ఞతా సమర్పణం కోసం తమకు ఇష్టమైనటువంటి దైవ ఆలయ దర్శనానికి వెళ్ళడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునరసు నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆలోచన ఏదుందో దాన్ని అమలు చేయడానికి ముందు పెద్దవారు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని సంప్రదించి మాత్రమే ఆ పనికి సంబంధించిన ఆలోచనలు చేసుకోవాలి తప్ప ఈ వారమే దాన్ని అమలు చేయడం అంత ఉత్తమం కాదు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఇతరులైనటువంటి వారు మానసికమైనటువంటి భయాన్ని పెట్టే అవకాశం బాగా కనిపిస్తోంది. ఏ విధమైనటువంటి భయాన్ని పొందకుండా ఈ వారాన్ని సుఖంగా గడపగలుగుతారనే యథార్థాన్ని గుర్తించి పరమ ధైర్యంగా ఉండొచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులు రుణాలు కాని ఉన్నట్లయితే తప్పక ఆ రుణాన్ని తీర్చడం ఉత్తమం. లేని పక్షంలో రుణాలకి సంబంధించిన చిన్న చిక్కు అప్రతిష్ట వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహాలు కుజుడు, బుధుడు. కుజగ్రహ అనుకూలత కోసం వారంలో ఒక రోజునైనా పగడపు రంగు దుస్తుల్ని ధరించడం మంచిది. బుధగ్రహ అనుకూలత కోసం పత్రపూజ అంటే బిల్వపత్రాలు, మారేడు పత్రాలతో శివుణ్ణి పూజించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ నిదానమైన ప్రవర్తనే తమని రక్షిస్తుందని గమనించాలి తప్ప దూకుడుతనంతో వెళ్ళడం సరికాదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థం 4లో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు ఇతరమైనటువంటి స్థలాల్లో ఏవైనా ప్రత్యేకంగా దాని నుండి కౌలుకు తీసుకోవడం కానీ లేదా కొనుగోలు చేయడం కానీ దాని గురించినటువంటి శ్రమని చేయడం కానీ చాలా మంచిది. తప్పక లాభం లభించి తీరుతుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో తమ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏవైనా ఉన్నట్లయితే దానికోసం కృషి చేసినట్లయితే నిశ్చయంగా ఆ అభియోగాలు తొలగుతాయి, అనుకూలమైన ఫలితం లభిస్తుంది. సరైనటువంటి పత్రాలన్నింటినీ సమర్పించుకున్నట్లయితే విజయం వీరి పక్షాన నిలిచి తీరుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రతికూల గ్రహాలు కుజుడు, బుధుడు, శుక్రుడు. కుజగ్రహ అనుకూలత కోసం గణపతిని ప్రార్థించాలి. బుధ శుక్ర గ్రహాల అనుకూలత కోసం నవగ్రహ ప్రదక్షిణాలని, బుధగ్రహ అనుకూలత కోసం 17 సార్లు, శుక్రగ్రహ అనుకూలత కోసం 20 మార్లు వారంలో ఒక రోజున 37 ప్రదక్షిణాలని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుందనేటటువంటి కారణంగా
ఉండి తీరాలి, అహంకరించకుండా ప్రవర్తించాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు భాగస్వాములతో విరోధాలన్నింటినీ తొలగించుకుని చాలా ధైర్యంగా ఉంటారు. ఎందరో తమకి సహకారాన్ని ఇయ్యబోతున్నారనే పరమ మానసికమైనటువంటి ఆనందంతో సుఖంగా గడపగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులు అనారోగ్యం పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగాను, న్యాయవాద వృత్తిలో ఉన్నవారు, వైద్య వృత్తిలో ఉన్నవారు, అలాగే విద్యా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు చక్కనైనటువంటి సంపాదనని పొంది ఏవైనా కొనుగోలు చేయాలనేటటువంటి ఊహకి వస్తారు. చిత్తా నక్షత్ర జాతకులు తమ సంతానం వల్ల లభించినటువంటి అమోఘమైన కీర్తి ప్రతిష్టలు కారణంగా సంతోషంగాను చాలా చక్కనైనటువంటి విందు వినోదాలతోనూ ఈ వారాన్ని గడుపుతారు. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహం రాహు కాబట్టి రాహుగ్రహ అనుకూలత కోసం సూర్య అస్తమయ కాలంలో సూర్య దర్శనాన్ని చేయడం, నమస్కరించడం సరైనటువంటి కర్తవ్యం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి పోకుండా ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు విపరీతమైనటువంటి శ్రమకి గురి అయి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. తమ వృత్తికి సంబంధించిన నిర్ణయాన్ని, ఆ తీసుకున్నటువంటి నిర్ణయం చక్కని ఫలితాన్ని అందిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులు ఇంతకుముందు విపరీతమైనటువంటి మానసిక క్షోభకి గురైనటువంటి వారు మంచి నిర్ణయాన్ని తీసుకుని వివాహానికో, శంకుస్థాపనకో లేదా గృహ నిర్మాణానికో ఇతరమైనటువంటి శుభకార్యానికి ఓ మంచి నిర్ణయాన్ని చేసుకోగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు చేసినటువంటి పొరపాటుని గమనించుకుని వెనుక అడుగు వేయాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం చక్కనైనటువంటి ఫలితాన్ని అందించి తీరుతుంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రతికూల గ్రహం శనిగ్రహ అనుకూలత కోసం వారంలో ఒక రోజున నీలిరంగు వస్త్రధారణం కానీ, నీలిరంగు వస్త్రాలు లేని పక్షంలో నల్లనైన వస్త్రాల్ని ధరించడం కానీ ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఈ మానసికమైనటువంటి చింతని తొలగించుకోవాలి అనేటటువంటి దృఢమైనటువంటి నిర్ణయంతో ఉండాలి. ఇతరుల సూచనల్ని, సలహాలని తీసుకోనటువంటి గట్టితనాన్ని తమకి తాము ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తమదైనటువంటి పట్టుదలతోనే ఉంటారు. అది ధర్మబద్ధమైనటువంటి పట్టుదల కాబట్టి తప్పక విజయాన్ని సాధించి తీరుతారు. అనురాధ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి సంతానానికి కలిగిన అనారోగ్య కారణంగా తాత్కాలికంగా నిరాశని కలిగి ఉంటారు. అయితే తాము చేసేటటువంటి వ్యాపారంలో విజయాన్ని, తమకి సంబంధించినటువంటి విద్యా రంగంలో సత్ఫలితాలని పొందిన కారణంగా తాత్కాలికంగా ఆనందాన్ని పొందినప్పటికీ కూడా సంతానానికి సంబంధించిన అనారోగ్య చింతతో సుఖ దుఃఖ సమ్మేళన విధానంతో ఈ వారాన్ని గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు గట్టి ధైర్యంతో నిలబడి ధర్మం తమ పక్షాన ఉందనేటటువంటి స్థిరత్వంతో ఉండి మొత్తానికి విజయాన్ని సాధిస్తారు. ఏ విధంగానూ నిరాశకి గురి కానే కారు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహం శని. ఆ శనిగ్రహ అనుకూలత కోసం తైలాభిషేకాన్ని చేసుకుంటూ ప్రతి శనివారాన్ని గడపడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ విజయానికి నేపథ్యం ఆ భగవంతుడే అనేటటువంటి అభిప్రాయంతో ఉండడం, భగవంతుడు తమకి అన్యాయం చేయడనేటటువంటి ధైర్యంతో ఉండడం అత్యవసరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి వేతన అభివృద్ధితో పాటు ఉద్యోగంలో అభివృద్ధి కూడా కలగచ్చు. అంటే పదవి ఉన్నతి కూడా లభించవచ్చు. పై అధికారుల ప్రాపు
బాగా లభిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో చక్కనైనటువంటి అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుంది. శత్రుబాధ పూర్తిగా తొలగినట్లుగానే భావించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఏర్పడినటువంటి తాత్కాలికమైన సమస్యలన్నీ కూడా ఒక మధ్యవర్తి ద్వారా పరిష్కారం అయ్యేటటువంటి సూచన బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం పాదుకాదానం అంటే కొత్త చెప్పుల్ని దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ఆనందాన్ని సహృదయులు, తమకి ఇష్టలైనటువంటి వారికి మాత్రమే తెలియచేసుకోవాలి తప్ప అందరికీ కానీ తెలియచేసుకున్నట్లయితే జనఘోష, శత్రుబాధ కలిగే అవకాశం ఉంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అంతకు ముందున్నటువంటి తీవ్ర ప్రతిబంధకరమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోయి క్రింది ఉద్యోగులంతా సహకరించినటువంటి కారణంగా ఉద్యోగం మీద చెప్పలేని ఆసక్తి మెండుగా ఏర్పడుతుంది. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వారందరూ కూడా తాను ఏది చెప్పదలిచాడో అదే విషయాన్ని వారు కూడా ఆమోదించేటటువంటి కారణంగా వ్యాపారం సుఖంగా సజావుగా సాగిపోతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అనారోగ్య భీతి ఏమీ లేనిటువంటి కారణంగా దూరపు ప్రాంతాలకి అలాగే తీర్థయాత్రలకి కూడా వెళ్ళగలిగిన మనోధైర్యం ఏర్పడి ఎక్కడికో మంచి తీర్థ ప్రదేశానికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు. ఆ కేతు అనుగ్రహం కోసం జలకుండికా దానం అంటే చక్కనైనటువంటి రాగి పాత్ర నిండుగా నీటిని పోసి దాన్ని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శ్రమ మీదటే విజయాన్ని సాధించాలనేటటువంటి ధైర్యంతో ఉండాలి తప్ప నిరుత్సాహపడడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ, ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యవహారాన్ని చేపట్టాలి అని అనుకుంటారు. దానికి అనుకూలత అనుకున్నట్లుగానే అందరి నుండి లభిస్తుంది. ఆ ప్రతిస్పందన కారణంగా నిర్మాణ వ్యవహారాన్ని చేపట్టే అవకాశం బాగా కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సహకరించడమే కాకుండా పూర్వపు పొరపత్యాలు తొలగిపోయినటువంటి కారణంగా కుటుంబజనులందరూ కూడా ఐక్యభావంతో ఉన్నటువంటి కారణంగా ఏ పనినైనా చేయొచ్చనే అభిప్రాయంతో పూర్తి రుణాలన్నింటినీ తొలగించి వేస్తారు, ధైర్యంగా ఉంటారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి సంతానాన్ని గురించినటువంటి ఆనందం మరింత అవుతుంది. సంతాన ప్రాప్తి కలిగేటటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి ఈ వారాన్ని. కుంభరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. ఆ గురుగ్రహ అనుకూలత కోసం పచ్చని వస్త్రం ఉండేటటువంటి గొడుగుని యోగ్యుడైనటువంటి వానికి దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విరోధంతో కాకుండా మాట నేర్పరితనంతోనే పనుల్ని సాధించుకోవాలి అనే యథార్థాన్ని గ్రహించగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుటుంబజనుల విషయంలో వచ్చినటువంటి ఆ ప్రతిబంధకతని, విరోధాన్ని సూటిగా కారణాలు చెప్తూ అవగాహనతో పరిష్కరించుకోవాలి తప్ప కాఠిన్యంతో అంటే తీవ్రమైనటువంటి మాటలతో, పరుష పదజాలంతో వ్యతిరేకించడం సరికాదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఉన్నదాన్ని ఉన్నట్టుగా వ్యాపార భాగస్వాములందరికీ కూడా తెలియచేయడం అవసరం. దాపరికాలు ఏమాత్రమూ సరికాదు. రేవతి నక్షత్ర జాతకులు తమకి మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఏ పెద్దలున్నారో వారితో ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ప్రతిపక్షులైనటువంటి వారి సమక్షంలో చెప్పి న్యాయ నిర్ణయాన్ని కోరాలి తప్ప పత్రాల ముఖంగా కానీ అంటే కాగితాల ముఖంగా కానీ లేదా లౌక్యంగా కానీ వ్యవహారాన్ని పరిష్కరించుకోవాలనుకోవడం సరికాదు. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపడం ఉత్తమం.
మీనరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం రాగి పాత్ర నిండుగా ఆవునేతిని పోసి దానమీయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత శ్రమకైనా సిద్ధంగా ఉండగలుగుతారు, అలాగే ఉండాలని గ్రహించాలి కూడా. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి అందం మనోహరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇంట్లో అమర్చేటువంటి వస్తువులు కూడాను చాలా చక్కటి వాస్తు దృష్ట్యా అమర్చినట్లయితే అమోఘవంతమైన అనిర్వచనీయమైనటువంటి సత్ఫలితాల్ని కలిగింపజేస్తాయి అంటోంది వాస్తుశాస్త్రం. అందుకే మనం మన ఇంటిలో అలంకరణ విషయంలో ఎటువంటి శ్రద్ధ గనక చూపాలో, ఎటువంటి వస్తువులు ఇంటిలో అందం కోసం అమర్చుకోవాలో వాస్తు పరిజ్ఞాన రీత్యా ఆలోచించడం ఎంతైనా అవసరం. చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటికి వేసేటువంటి రంగుల విషయంలో కూడాను ఏ రంగు ఎటువంటి సద్భాగ్యాన్ని, సంపూర్ణమైన మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందో తెలుసుకోవటం చాలా మంచిది. హాలులో ఒక రంగు, వంటగదిలో మరొక రంగు, పడుకునేటువంటి బెడ్రూమ్లో చక్కటి రంగులు, ఇవన్నీ కూడాను మేళవించి రంగుల కహానీతో అందమైనటువంటి అనుభవాల్ని ప్రసాదించే అమృతమయ గృహంగా మీ ఇల్లు విరాజిల్లాలి. గృహవాస్తురీత్యా కూడాను ఆరోగ్యకరమైనటువంటి ప్రభావాలు మనకి ఎక్కువగా పడసోపడానికి నెలకి ఒకసారైనా సరే ఇల్లు మొత్తం కూడాను బూజు దులపటం, చక్కగా పైకప్పు నుంచి కింద భాగం వరకు పరిశుభ్రంగా చేయటం మరిచిపోకండి. కొత్తగా టీవీలు తెచ్చుకున్నారు, పాత టీవీని కొత్త టీవీ దగ్గరికి మార్చాలి అని చెప్పేసి అనుకోవాలన్నా ఉత్తరం లేదా తూర్పు గోడకే పెట్టాలి. అప్పుడు టీవీ చూస్తున్నవారు ఉత్తరం లేదా తూర్పుకు అభిముఖంగా ఉంటారు అన్నమాట. అలాగే గోడలకు పెద్ద పెద్ద చిత్రాలు తగిలించాలి అనుకునేటువంటి వారు ఆ చిత్రాలలో దైవీ సంబంధమైనటువంటి దివ్యశక్తుల తత్వం మేళవించబడి ఉన్నదిగా ఉండేటువంటి చిత్రాలనే మీరు గోడలకు తగిలించడం చాలా మంచిది. అలాగే హాలులో బుక్ షెల్ఫ్, అల్మారా లేక ఇతర బరువైనటువంటి వస్తువులు దక్షిణ పశ్చిమ దిక్కులకు ఉన్న గోడలకు ఆనించి పెట్టాలి. ఎప్పుడైనా సరేనండి, వాస్తుశాస్త్రరీత్యా బరువు కలిగినటువంటి వస్తువులు ఏవైనా సరే మీ ఇంట్లో ఉంటే, అవి ఏవైనా కావచ్చు, అవి అందంగా ఉండాలి. అందంగా ఉన్నటువంటి ఆ షెల్ఫ్లు ఎటువైపుకు అమర్చినట్లయితే మనకు వాస్తుశాస్త్రరీత్యా సత్ఫలితం కలుగుతుందో తెలుసుకోవటం చాలా మంచిది. ఎప్పుడైనా సరే దక్షిణం బరువు అయినటువంటి ఆ యొక్క షెల్ఫ్లను అలాగే అర్మాలాలను ఏర్పాటు చేయటం చాలా మంచిది వాస్తుశాస్త్రరీత్యా. అలాగే పడమర వైపు కూడా ఉంచవచ్చు. ప్రతి ఒక్కరూ కూడాను ఇంటిలోకి రాగానే వాస్తు ఎలా ఉంది అని చెప్పేసి మామూలుగా వాస్తు చూస్తారు తప్ప ఏ వస్తువులు ఎక్కడ అమర్చారు, ఎటువంటి వస్తువులు ఎటువైపు పెట్టాలి అనేటువంటి వాస్తు పరిజ్ఞానం కూడా చాలా అవసరం. కుటుంబ సభ్యుల యొక్క ఫోటోలు పెడతారు చాలామంది. ఆ కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ ఉన్నది, ఆహ్లాదంగా ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోవాలి. ఆనందకరమైన ఆదర్శ కుటుంబం అన్నట్టుగా ఆ ఫోటో ఉండాలి. అటువంటి ఫోటోను హాలులో తూర్పు వైపు కానీ లేదా ఉత్తర దిక్కున ఆ ఫోటోను తగిలించటం సర్వత్రా కూడాను వాస్తుశాస్త్రరీత్యా
శుభకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపజేస్తుంది. ప్రతి ఇంట్లో కూడాను శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి ఫోటో తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకనండి ఆ ఫోటోకి అంత విలువ ఇచ్చారు అంటే, శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసినప్పుడు ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయన కంకణం కట్టుకున్న మహాధర్మమూర్తి. ఆ రామ పట్టాభిషేకంలో సకల దేవతా స్వరూపాలు ఉంటాయి కాబట్టి, లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి సీతాదేవి, విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి, మనోజవం మారుతతుల్య వేగం అంటూ ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించేటువంటి ఆంజనేయ స్వామివారు, లక్ష్మణుడు, భరతుడు, మునులు, చాలా చక్కటి ఫోటో అది. ఆ ఫోటోను మీరు మీ గృహంలో తప్పనిసరిగా పూజామందిరంలో అయినా ఉండొచ్చు, లేక హాలులో దక్షిణ నైరుతి దిశలో తగిలించినట్లయితే చాలా చక్కటి శుభకరమైనటువంటి ప్రభావాలు మీ యొక్క గృహానికి వచ్చి తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి ఇలా ఇంటి అలంకారంలో భాగంగా పెట్టేటువంటి శుభ చిహ్నాలు కూడా ఉంటాయి. త్రిశూలం, ఓం, అలాగే స్వస్తిక్కు, ఇలాంటి శుభ చిహ్నాలు కూడాను గృహ శోభను పెంచడమే కాకుండా బాహ్యమైనటువంటి బాధల నుంచి విముక్తిని కలిగించడానికి ఈ గుర్తులు బాగా సహకరిస్తాయి అనేటువంటి ఉద్దేశం కూడా మనం గుర్తుపెట్టుకుందాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. భారత గ్రంథం కేవలముగా పుస్తకము కాదు. పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది. వైశంపాయనుడు చెప్తున్నమాట. కాబట్టి వేట్కతో తవిలితం వినుచున్నవారలకు అభిమత శుభకరం వైనదాని రాజులకకిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని. రాజులకు భూమిని పెంచి ఇంకా ఇంకా దిగ్విజయయాత్రలు చేసి అఖండమైన సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి శక్తినిస్తుంది. ఎందుకని అంటే రాజు అంటేనే ఆ ఇది ఉండాలి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమనందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. యుద్ధం వచ్చింది అంటే రాజు క్షత్రియుడు సంతోషంగా వెళ్ళి యుద్ధం చేసి భూమిని పెంచుకోవాలి. కాబట్టి రాజులు దీన్ని వింటే మరింత గొప్పగా భూమిని పెంచుకొని రాజ్య పరిపాలన చేస్తారు. అంతేకాదు నిత్యాభ్యుదయం పొందుతారు. ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మము నిలబడుతుంది. ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మాత్ములకు రక్షణ కలుగుతుంది. ఎందుకని ధర్మము నిలబడాలి అంటే ధర్మాన్ని ఎవరు ప్రబోధం చేస్తున్నారో వాళ్ళు రక్షింపబడాలి. వాడే రక్షింపబడలేదనుకోండి ధర్మమునందు ఎవడికి పూనికి ఉంటుంది? ఎవడు ధర్మాన్ని ప్రబోధం చేస్తాడు? కాబట్టి ధర్మాన్ని ప్రబోధం చేసే వాళ్ళని రక్షించడమునందు ప్రభుత్వమునకు అనురక్తి కలుగుతుంది, ప్రభువులకు అనురక్తి కలుగుతుంది. దాని చేత ధర్మము నిలబడుతుంది. ధర్మము నిలబడింది కాబట్టి రాజ్యమునకు శాశ్వతమైన కీర్తి కలిగి చరిత్ర పుటలలో స్వర్ణయుగంగా నిలబడిపోతుంది. అంత గొప్ప శక్తిని ప్రభువుకి ప్రచోదనం చెయ్యగలిగిన శక్తి భారత ఇతిహాసమునందు అంతర్లీనముగా ఉన్నది. అందుకే భారతాన్ని చెప్పుకోవాలి, భారతాన్ని వినాలి. కాబట్టి రాజులకు అఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మనక్కాయ ప్రవర్తితానీక జన్మాఘ నిబర్హణం వైనదాని. గత జన్మలలో ఈ శరీరంతో నేను ఎన్ని పాపాలో చేసి ఉంటాను, ఈ మనసుతో ఎన్నో పాపాలు చేసి ఉంటాను. ఎవరి దగ్గరో ఏదో మంచి వస్తువు ఉంటే మనసు చేత తస్కరించి ఉండవచ్చు. వాడికి అంత మంచిది ఉన్నది అని చెప్పి నేను అసూయ పొంది ఉండవచ్చు. వాక్కు చేత ఎవరినో అనవసరంగా నింద చేసి ఉండవచ్చు. శరీరము చేత
మనసు చేత, వాక్కు చేత, ఈ మూడిటి చేత చేసినటువంటి పాపములు భారతాన్ని వినడం వలన తొలగిపోతున్నాయి. అంత గొప్పది భారతం. వ్యాసుడందు కొరకు ఇచ్చాడు. ఇన్ని ప్రయోజనముల కొరకు వచ్చినటువంటిది భారతం. ఇన్ని ప్రయోజనాలతో ఉన్న ఇతిహాసాన్ని మనకిచ్చిన మహానుభావుడు వ్యాస భగవానుడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఇతిహాసమయ్యా ఇది. సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని పరమసత్యము. ఇందులో ఒక అక్షరము కూడా కల్పితము కాదు. ఇది పరమ సత్యమైన దానిని 1,00,000 శ్లోకములలో మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకు అందించాడు. అందుకే ఇది రచన చేసేటప్పుడు ఆపకుండా రచన చెయ్యగలిగిన వాడైతేనే నేను చెప్తానన్నాడు వ్యాసుడు. నేను వ్రాస్తాను సమాజహితం కోసమని వినాయకుడు ముందుకొచ్చాడు. ఎలా వ్రాస్తావు? ఘంటం పట్టుకు వ్రాస్తుంటే మధ్యలో ఘంటాన్ని మార్చవలసి రావచ్చు. ఎలా రాస్తావన్నాడు. ఏనుక్కు అందమేమిటి? దాని దంతములే నవలడానికి పనికిరాకపోయినా దంతములు అందం. సమాజ హితము కొరకు నేను వికృతమైన రూపాన్ని పొంది ఒక దంతం విరిగిపోయినా పర్వాలేదు, నా దంతాన్ని విరిచి భారతం రాస్తానని వినాయకుడు తన దంతాన్ని విరిచి రాసి ఏకదంతం, ఒక దంతంతో మిగిలిపోయాడు. అంటే వినాయకుడంతటి వాడు భారతాన్ని లోకానికి అందించడం కోసం తన దంతాన్ని విరిచి వ్రాచాడు అంటే భారతము ఎంత గొప్ప ఇతిహాసమై ఉండాలి, లోకమునకు ఎంత ప్రయోజనకరమై ఉండాలి. కాబట్టి 1,00,000 శ్లోకములలో చెప్పాడయా మహానుభావుడు వ్యాసుడు. సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదా అని, సర్వలోక పూజ్యమైనదా అని. భారతము ఏదో ఒక దేశమునకో ఒక ప్రాంతమునకో చెందినది కాదు, కేవలము ఈ భూలోకమునకు కాదు, సమస్త లోకముల యందు పూజింపబడేటటువంటి ఇతిహాసము భారతం. కాబట్టి సర్వలోక పూజ్యమైనదా అని, బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదా అని. మహాపండితులైనటువంటి వారు కూడా ఏ మహానుభావుడి పేరు చెప్పేటప్పటికి తల ఉంచి నమస్కరిస్తారో, ఆయన యొక్క అండలేనిదే, ఆయన అనుగ్రహం లేనిదే మా పాండిత్యములు ఎక్కడ నిలబడతాయని ఏ వ్యాసుడి పేరు చెప్పేటప్పటికీ ఇక మారు మాట్లాడకుండా 2 చేతులు జోడించి నమస్కరిస్తారో అటువంటి మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మాంశయందు వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు రచించినటువంటి భారతాన్ని ఓ జనమేజయ నీకు వివరిస్తున్నాను విను అని ప్రారంభం చేశాడు భారతాన్ని. అసలు భారతంలో వ్యాసుడు మొట్టమొదట ఎక్కడ కనిపించాడో కనపడడం వల్ల మొదటి ప్రయోజనం భారతాన్ని లోకానికి అందించడం. అలా అందించడానికి సమర్థుడెవరో చెప్పాలంటే వ్యాసుడే చెప్పాలి. అందుకే వైశంపాయనుడిని పిలిచి చెప్పమన్నాడు. ఆ వైశంపాయనుడు తన యోగ్యతని నిరూపించుకున్నాడు. భారత గ్రంథము యొక్క విశేషాన్ని చెప్పి గురువుగారికి నమస్కరించి చెప్పడం మొదలుపెట్టాడు. అంటే భారతంలో వ్యాసుడు కనపడ్డాడు అంటే తగిన కారణం లేకుండా కనపడడు. మొదట కనబడింది యజ్ఞాన్ని పరిశీలించడానికి. యజ్ఞము సరిగ్గా జరుగుతోందో లేదో పరిశీలించాడు, అది వేదాంతర్గతము కనుక. రెండవసారి కనపడ్డాడు అంటే శిష్య ప్రశిష్య సహితంగా వచ్చి లోకమునకు భారతాన్ని అందించడానికి జనమేజయుడి ఆర్తి ఉందని గుర్తించి వచ్చాడు. జనమేజయుడు ప్రార్థించగానే భారతాన్ని లోకానికి అందించడానికి తాను కర్త అయితే యోగ్యుడైన శిష్యుడైన వైశంపాయనుడి చేత భారతాన్ని చెప్పించడం ప్రారంభం చేశాడు. జనమేజయుడు గురువైనటువంటి వ్యాస భగవానుడికి నమస్కరించి భారత గ్రంథము యొక్క గొప్పతనాన్ని, దాన్ని ప్రతిరోజు ఎందుకు చదువుకోవాలి, అలా చదువుకుంటే ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడం జీవితంలో ఎలా సాధ్యమవుతుంది, ధర్మబద్ధము కాని అర్థము, ధర్మబద్ధము కాని కామము ఎంత ప్రమాదానికి తీసుకెడతాయి, ఈ విషయం అవగతం కావాలి అంటే భారతాన్ని బాగా చదువుకోవాలి అని చెప్పి, అంతేకాదు అది సమస్తమైన ఈప్సితములను కూడా, అంటే సమస్తమైన ఈప్సితములు అన్న మాటకు అర్థం వాంఛితార్థములు. ఏ కోరిక మనకి తీరితే మనం అభ్యుదయ పదంలో పెడతామో అటువంటి కోరిక తీరాలి. ఎందుకని అంటే పిల్లవాడికి తెలియక తన ఆరోగ్యం పాడయ్యేటటువంటి పదార్థాన్ని కూడా తినడానికి సిద్ధపడతాడు. కానీ పరమ ప్రేమాస్పద అయినటువంటి అమ్మ పిల్లవాడికి అది పెట్టదు.
పిల్లవాడికి అది పెట్టలేదు కాబట్టి అమ్మకి పిల్లవాడి మీద కోపం ఉందని దాని అర్థం కాదు. యథార్థమునకు పిల్లల్ని అమ్మకన్నా ప్రేమించేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ అమ్మ పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే ఒక్కటే కారణం, పిల్లవాడు ఆరోగ్యంతో ఉండాలని. కాబట్టి భగవంతుడు కూడా ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విషయాన్ని అడిగినా మనకి ఇవ్వడు. మనం అమాయకంగా అడిగితే ఆయన ఇవ్వలేదని చెప్పి చిన్నబుచ్చుకుని ఆయన మీద క్రోధం పెట్టుకుంటే వచ్చేది ఉంది. ఆయన మనకి దానిని ఎందుకు ఇవ్వలేదు అని సహృదయంతో అర్థం చేసుకోవాలి. అమ్మ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వస్తువుని పసిపిల్లవాడికి ఇవ్వకుండా ఎలా బిడ్డని కాపాడుకుంటుందో, తండ్రి కొన్ని కొన్ని వస్తువులు బిడ్డడికి అందకుండా చేసి బిడ్డని ఎలా రక్షించుకుంటాడో, అలా భగవంతుడు కూడా మనం కోరినా కొన్ని కోరికలు తీర్చడానికి ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడడు అంటే ఆ కోరిక తీరితే మనకి ప్రమాదము సంభవించే అవకాశం ఉంటుంది. అమ్మ కత్తిపీటతో కూరలు తరుగుతూ ఉంటుంది. పసిపిల్లవాడు వెళ్ళి ఆ కత్తిపీట తీసుకుని ఆడుకుంటానని ఆ కత్తిపీట ఇమ్మని అడుగుతాడు. అమ్మ ఇవ్వదు. పిల్లవాడు ఏడుస్తాడు, అయినా అమ్మ ఇవ్వదు. ఏదో బ్రతిమాలి బామాలి వేరొక వస్తువు ఇచ్చి ఏమారుస్తుంది తప్ప ఆ వస్తువుని మాత్రం అమ్మ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే ఇవ్వకూడదని కాదు, కత్తిపీట ఇచ్చి ముద్దు చేసి ఆడుకోమంటే ఏదో ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయల వారు. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా పిల్లవాడు కదా లేక పుట్టాడు ఏడుస్తున్నాడని చెప్పి అమ్మవాడికి కత్తిపీట ఇస్తే వాడు ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు. వాడికి ఏది ఇవ్వకూడదో అది అమ్మ ఇవ్వదు. వాడు అడగకపోయినా, వాడు తీసుకోవడానికి ఇష్టపడకపోయినా, వాడి అభ్యున్నతికి ఏది అవసరమో అది అమ్మ ఇచ్చి తీరుతుంది. ఏది వాడికి అవసరమో అమ్మకి తెలుసు. వాడికి ఏం తెలుసు? అది భగవంతుడి విషయంలో కూడా నిజమైనటువంటి భక్తి యందు ఉండవలసిన పూనిక. ఒకటి మనకు అందలేదనుకోండి, ఈశ్వరుడు దానికి మనకి ఎందుకు అందించలేదో, అది బహుశಃ అందితే నేను పాడవుతానేమో అందుకు ఈశ్వరుడు ఇవ్వలేదు అని అనుకున్నవాడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలడు తప్ప, నేను ఏది అనుకున్నానో అదే నాకు జరిగి తీరాలి అని హఠం చెయ్యడం మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వం హద్దులేనితనానికి వెళ్ళిపోతే అది భగవంతుడి వరకు మౌఢ్యానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నేను అనుకున్నది జరగలేదు కనుక నేను అసలు భగవంతుడిని పూజించవలసిన అవసరం ఏముంది అంటే, నువ్వు అనుకున్నవన్నీ ఇచ్చేయడానికి ఆయన ఏమైనా నీ ఇంటి పాలేరా? నీ అభ్యున్నతి గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నటువంటి వాడు కాడా? ఆ ప్రేమ భావన అర్థం చేసుకున్న నాడు భగవంతుడు కొన్ని ఇవ్వకపోవడం కూడా మన ప్రయోజనం కొరకే, భగవంతుడు కొన్నిటిని ఇవ్వడం కూడా మన ప్రయోజనం కొరకే. ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్ని ఎదుర్కోవడంలో, ఆ కష్టాన్ని అధిగమించడంలో మనిషి ఒక గొప్ప అనుభవాన్ని సాధిస్తాడు. ఒక్కొక్క అనుభవాన్ని ఇవ్వడానికి, జీవితంలో రాటు తేలి నిలబడడానికి ఈశ్వరుడు అటువంటి అనుభవాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి తప్ప, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మ క్షయమైందనుకోవాలి తప్ప భగవంతుని యందు వ్యతిరేక భావాన్ని పెట్టుకోకూడదు. అందుకే పెద్దలు ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తారు, అది వాంఛితార్థప్రదాయిని అన్న మాట వాడుతూ ఉంటారు. భారతం కూడా ఎటువంటిది అంటే, ఎవరైతే భాగవతాన్ని బాగా పట్టుకుంటారో అటువంటి వారికి ఏ కోర్కెలు తీరడం అవసరమో అటువంటి కోర్కెలను భారతము తీర్చగలదు. అంటే అది ఒక దైవస్వరూపం భారతం. ఎవరైతే భాగవతాన్ని బాగా పట్టుకుంటారో అటువంటి వారికి ఏ కోర్కెలు తీరడం అవసరమో అటువంటి కోర్కెలను భారతము తీర్చగలదు. అంటే అది ఒక దైవస్వరూపం భారతం. అంత గొప్ప గ్రంథము అని ముందు దాని యొక్క పరిచయాన్ని చేసి, దాని వైశిష్ట్యాన్ని, దాని గొప్పతనాన్ని చెప్పి మహాభారత ప్రవచనాన్ని ప్రారంభం చేశాడు. మనం ఈసారి చేస్తున్నటువంటి ప్రవచనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి సంబంధంగా భారతంలో ఉన్న సన్నివేశాల్ని పరిశీలిస్తున్నాం కనుక, వ్యాసుడి గురించి పరిశీలనం చేస్తున్నాం కాబట్టి మహాభారతంలో వ్యాసుడు ఎక్కడ కనపడతాడో అక్కడ ప్రారంభం చేయవలసి ఉంటుంది. వైశంపాయనుడు భారతాన్ని ప్రవచనం చేస్తూ వ్యాసుడు అసలు ఎలా ఆవిర్భవించాడు, వ్యాసుడు ఈ లోకంలోకి రావడానికి కారణమేమిటి, ఆయన ఎలా ఆవిర్భవించాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. మీరు నేను ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు
కొంచెం అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో వినవలసి ఉంటుంది. నేను ఈ మాట అన్నప్పుడు పరమ ప్రేమతో మాట్లాడుతున్నాను అని గుర్తించాలి. ఎందుకని అంటే ప్రపంచంలో ప్రతి విషయం మనకి ఎలా తెలుసో, మనకి అనుభవంలో ఎలా ఉందో అలాగే జరగాలి అని సిద్ధాంతం చెయ్యకూడదు. ఎందుకని అంటే నేను అన్నం తింటాను, ఆవు గడ్డి తింటుంది, కోడి మట్టిలో కాళ్ళతో కెలికి పురుగులు తింటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆహారం, దేని ఆహారం దాందే. నాకు అన్నం ఎంత పవిత్రమో ఆవుకి గడ్డి అంత పవిత్రం, కోడికి అది తినేటటువంటి కీటకములు దానికి అంత పవిత్రం. దేని ఆహారం దాంది. నా ఆహారం పరిశుద్ధం, ఆ ఆహారం అపరిశుద్ధం అని విమర్శ చేసేటటువంటి అధికారం నాకు ఉండదు. దాని ఆహారం దాంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని పరిశీలించాలి. లోకంలో భిన్నత్వం అని ఉంటుంది. సృష్టి అన్ని వేళలా ఒక్కలా జరగదు, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఆవిర్భవిస్తుంది. చిన్నప్పుడు మీరు జీవశాస్త్రంలో చదివి ఉంటారు. ఒక్కొక్క ప్రాణి తన శరీరంలోంచే విడిపోయి 1, 2, 2, 4, 4, 8 ప్రాణులుగా మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాణులు గుడ్డు పెట్టి పొదిగి పిల్లని తయారు చేస్తాయి, కొన్ని పిల్లల్ని పెడతాయి, కొన్ని బహుసంతానాన్ని కని తన సంతానాన్ని తానే తినేస్తాయి. క్రూర మృగాలు చిదిరి 1, 2 బతుకుతూ ఉంటాయి. కొన్నిటికి సంతానాన్ని పొందినప్పుడు అసలు కన్నులు కనపడే అవకాశం ఉండదు. అప్పుడు అది హింసకు దారితీస్తుంది సంతానం విషయంలో. ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయం ఉంటుంది. భగవంతుడు సృష్టి చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఆయన కూడా మనమందరం ఎలా జన్మిస్తున్నామో అలాగే జన్మింప చెయ్యాలని సిద్ధాంతమే ఉండదు. భగవంతుడు చేసేటటువంటి చేష్టితముల వెనక పరమ పవిత్రమైనటువంటి ఉద్దేశ్యములు ఉంటాయి. అందులో ప్రధానమైన ఉద్దేశ్యం ఎప్పుడు ఏమిటుంటుందంటే లోకమునకు హితం చెయ్యడం, అందరికీ ఏదో ఒక మంచి విషయాన్ని అందించడం ప్రధానమైన ఉద్దేశ్యంగా ఉంటుంది. అందుకే భారతంలో కొన్ని ఘట్టాలు చదివినప్పుడు దాని యందు అంతరార్థం తెలుసుకోకుండా యథాప్రకారంగా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాచ్యార్థంతో చదివారనుకోండి, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే కొద్దిగా ఎబ్బెట్టుగా, ఇది ఇలా ఉందేమిటి, ఇలా పొసగుతుందా, ఇలా ఉంటే గౌరవించడం సాధ్యం అవుతుందా అన్నట్టుగా ఉంటాయి. కానీ తొందరపడి నిర్ణయాలకి రాకూడదు. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని పరిశీలించవలసి ఉంటుంది. పరిశీలించిన తరువాత అందులో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం అందుతుంది. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఏదైనా ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు నిష్పక్షపాతంగా చదవాలి. అసలు ముందే దాని మీద ఒక తీర్పుకొచ్చి చదవకూడదు. అసలు పుస్తకం చదవడం ఏమిటి? జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే పక్షపాత బుద్ధి ఉండకూడదు. ఏమీ తెలియకుండానే మనకి నచ్చింది నచ్చలేదు అని పక్షపాత బుద్ధితో నిర్ణయాలు చెయ్యకూడదు. అందున గ్రంథం విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. భారతాది ఇతిహాసముల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శ్రీరామాయణం ఉన్నంత తేలికగా అర్థం అవ్వడానికి వీలుగా కొన్ని ఘట్టాలు ఉండవు. ఆ ఘట్టాలు అర్థం చేసుకోవాలి అంటే చాలా ధర్మసూక్ష్మ పరిశీలన అర్థమవుతుంది. ఇప్పుడు వ్యాస జననాన్ని ప్రస్తావన చేస్తాను. వ్యాసుడు అసలు ఎలా జన్మించాడు, వ్యాసుని జన్మ వెనకాతల ఉన్నటువంటి గొప్ప మలుపు ఎటువంటిది అన్నది పరిశీలనం చెయ్యండి. భారత ప్రవచనం చేస్తున్నటువంటి వైశంపాయనుడు వ్యాసజననం గురించి చెప్తూ ఒక మాట అంటాడు. గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్ర చనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింకనియే అయ్యమునా నది ఓడరేవునన్. ఒకానొకప్పుడు పరాశర మహర్షి అనబడేటటువంటి ఒక మహానుభావుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. బయలుదేరినది తీర్థయాత్రకి బయలుదేరుతున్నారు అంటేనే భగవద్దర్శనాభిలాషులై క్షేత్రముల యందు పర్యటిస్తారు కాబట్టి సత్వగుణంతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సువ్రతుడయి ఆయన మంచి వ్రతములను అనుష్ఠానం చేస్తూ ఆయా ప్రాంతములకు వెళ్ళినప్పుడు దర్శించవలసినటువంటి దేవతామూర్తులను దర్శనం చేస్తూ
అక్కడ చెయ్యవలసినటువంటి మంచి పనులు చేస్తూ ఏదో అక్కడ ఉన్నప్పుడు జపం చేసుకుంటూ మంచి గ్రంథములను పరిశీలిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ తాను 10 మందికి భారం కాకుండా ఉండేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగి ఉండడం సువ్రతము. నువ్వు ప్రశాంతంగా ఉండడం కాదు, అవతలవాడు ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రవర్తించడం సువ్రతం. దాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు. నువ్వు ఎక్కడ ఉండు, నీ వలన ప్రశాంతత కలగాలి. నువ్వు ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నావు, దాని వలన కుటుంబం ప్రశాంతత పొందాలి. ప్రశాంతత అంటే ఆయన ఉన్నారు, ఆయన ఉండగా నాకు బెంగేమిటి అని నా భార్య అనుకోవాలి. నాన్నగారు ఉన్నారు, నాన్నగారు ఉండగా బెంగెందుకు అని నా బిడ్డలు అనుకోవాలి. ఒక ఊరంతా సంతోషించాలి ఆయన మా ఊరివారని. చివరికి రాష్ట్రం సంతోషించాలి, చిట్ట చివరికి దేశమే సంతోషించాలి. నువ్వు ఎదగగలిగితే అటువంటి మహానుభావుడు మేము బ్రతికిన కాలంలో ఆయన బ్రతికి మాతో పాటు సమకాలీనుడయ్యాడని యావత్ ప్రపంచము సంతోషించగలగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.